హాయ్ ఫ్రెండ్స్, ఆమె మిస్ వైజాగ్ కాగా అతడు నటుడు. అయితే పెళ్లి తర్వాత వారి కాపురం అంత సక్రమంగా సాగలేదు. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగాయి. దీంతో వారిద్దరూ వేరువేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆ నటుడికి వేరే మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి చివరికి పెళ్లి చేసుకున్నారు. అయితే మొదటి భార్య విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకున్న ఆ నటుడు ఆమెతో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఆ విషయం తెలుసుకున్న మిస్ వైజాగ్ ఏకంగా మీడియాను తీసుకొని వాళ్ళిద్దరూ ఉన్న బిల్డింగ్ కు వెళ్లి రెడ్ హ్యాండెడ్ గా దొరకపట్టింది. దీంతో తీవ్ర కోపంతో రగిలిపోయిన ఆ నటుడు ఆమెను బయటకి గెంటేశాడు. తన భర్త తేజాను వేరే మహిళతో చూసిన మిస్ వైజాగ్ నక్షత్ర తీవ్ర ఆగ్రహానికి గురైంది. దీంతో ఆమె అతన్ని అక్కడే కొట్టేసింది. అక్కడ కొద్దిసేపు గొడవ కావటంతో స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఈ సీన్ లోకి ఎంటర్ అయ్యారు. అయితే సినిమా ఆఫీస్ వద్ద మిస్ వైజాగ్ నక్షత్ర గొడవ చేయటంతో పోలీసులు ఆమెకి సర్ది చెప్పి అక్కడి నుంచి పంపేశారు. అయితే తన భర్త తనకు కావాలని నక్షత్ర తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఇక నక్షత్ర తనపై తప్పుడు కేసులు పెట్టిందని తేజ తీవ్ర ఆరోపణలు చేశాడు. గతంలో మిస్ వైజాగ్ టైటిల్ ను నక్షత్ర గెలుచుకుంది. ఆ తర్వాత 2013లో ఓ సినిమా షూటింగ్ సందర్భంగా నక్షత్ర తేజలకు పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారటంతో వాళ్ళిద్దరూ కలిసి 2017లో పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే ఆ తర్వాత వారిద్దరి కాపురంలో గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే వారిద్దరూ వేరువేరుగా ఉంటున్నారు. అదే సమయంలో తేజ వేరే మహిళను పెళ్లి చేసుకున్న విషయం తెలుసుకున్న నక్షత్ర అక్కడికి వెళ్లి తనకు న్యాయం కావాలని డిమాండ్ చేస్తుంది. అయితే ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నక్షత్ర తన భర్త తేజ పబ్జీ గేమ్ లో అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నాడని ఆరోపణలు చేసింది. తనకు రోజుకో అమ్మాయి కావాలంటూ తనను వేధించేవాడని తెలిపింది. హాయ్ ఫ్రెండ్స్, ఆమె మిస్ వైజాగ్ కాగా అతడు నటుడు. అయితే పెళ్లి తర్వాత వారి కాపురం అంత సక్రమంగా సాగలేదు. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగాయి. దీంతో వారిద్దరూ వేరువేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆ నటుడికి వేరే మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి చివరికి పెళ్లి చేసుకున్నారు. అయితే మొదటి భార్య విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకున్న ఆ నటుడు ఆమెతో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఆ విషయం తెలుసుకున్న మిస్ వైజాగ్ ఏకంగా మీడియాను తీసుకొని వాళ్ళిద్దరూ ఉన్న బిల్డింగ్ కు వెళ్లి రెడ్ హ్యాండెడ్ గా దొరకపట్టింది. దీంతో తీవ్ర కోపంతో రగిలిపోయిన ఆ నటుడు ఆమెను బయటకి గెంటేశాడు. తన భర్త తేజాను వేరే మహిళతో చూసిన మిస్ వైజాగ్ నక్షత్ర తీవ్ర ఆగ్రహానికి గురైంది. దీంతో ఆమె అతన్ని అక్కడే కొట్టేసింది. అక్కడ కొద్దిసేపు గొడవ కావటంతో స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఈ సీన్ లోకి ఎంటర్ అయ్యారు. అయితే సినిమా ఆఫీస్ వద్ద మిస్ వైజాగ్ నక్షత్ర గొడవ చేయటంతో పోలీసులు ఆమెకి సర్ది చెప్పి అక్కడి నుంచి పంపేశారు. అయితే తన భర్త తనకు కావాలని నక్షత్ర తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఇక నక్షత్ర తనపై తప్పుడు కేసులు పెట్టిందని తేజ తీవ్ర ఆరోపణలు చేశాడు. గతంలో మిస్ వైజాగ్ టైటిల్ ను నక్షత్ర గెలుచుకుంది. ఆ తర్వాత 2013లో ఓ సినిమా షూటింగ్ సందర్భంగా నక్షత్ర తేజలకు పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారటంతో వాళ్ళిద్దరూ కలిసి 2017లో పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే ఆ తర్వాత వారిద్దరి కాపురంలో గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే వారిద్దరూ వేరువేరుగా ఉంటున్నారు. అదే సమయంలో తేజ వేరే మహిళను పెళ్లి చేసుకున్న విషయం తెలుసుకున్న నక్షత్ర అక్కడికి వెళ్లి తనకు న్యాయం కావాలని డిమాండ్ చేస్తుంది. అయితే ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నక్షత్ర తన భర్త తేజ పబ్జీ గేమ్ లో అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నాడని ఆరోపణలు చేసింది. తనకు రోజుకో అమ్మాయి కావాలంటూ తనను వేధించేవాడని తెలిపింది.